అఫోర్డబుల్ ఫీజెస్ వీటన్నిటితో పాటుగా స్కూల్ ఫీజెస్ మనం అఫోర్డ్ చేయగలుగుతామా లేదా అంటే ఒక్కొక్క స్కూలు ఒక్కొక్క రకమైన ఫీజు కలెక్ట్ చేస్తుంది. ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్కి 40,000 ఉంటే ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్కి 4 లక్షలు ఉంటుంది. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, లేదంటే ఇది చాలా తక్కువే, ఇంకా మనం తక్కువ చెప్తున్నామని కూడా అనిపించవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, భవిష్యత్తులో మీకు రాబోయేటువంటి ఆర్థిక అవసరాలను బట్టి, మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి, మీరు సంపాదించేటువంటి సంపాదనను బట్టి అది భవిష్యత్తులో ఎంత మేరకు పెరుగుతుంది, అలాగే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు, అలానే కుటుంబ అవసరాలు, ఖర్చులు ఇవన్నీ అన్నీ పోయాక ఎడ్యుకేషన్ కోసం పెట్టమని నేను అనట్లా. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరు ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతారు. మీరు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఎఫర్ట్ చేయగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండి సంవత్సరానికి 4 లక్షలు అయ్యేటువంటి స్కూల్లో చేర్పించాలి అనుకుంటే అది మీకు ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి మీరు ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారో దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. సో ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా చూస్ చేసుకోవాలి.